జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో టైం ట్రావెల్ స్కిట్ ఫుల్ టైం పాస్ కాంటెంట్ అంటూ ఒక టైం ట్రావెల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీ. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. సార్ గత 6 నెలలుగా అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్. నా ప్రేమని ఇవాళ వ్యక్తం చేస్తాను సార్. అబ్బా ఫ్లోరే ఎంత బాగా తుడుస్తుందంటే రేపు నేను స్నానం చేస్తే నా తలంత బాగా తుడుస్తుందో. ఏం కంపారిజన్ అండి బాబు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు ప్రసాద్ అండి. నేను మీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి, నాకు కంగారు వచ్చేస్తుంది. నేను చెప్పిన ఎలాగో చెప్పవు కదా, నీకు ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పు. మీరు టైటానిక్ సినిమా చూసారా? చూసాను. దాంట్లో మీరు రోజైతే నేను జాక్ నండి. అది జాక్ కాదురా బాబు, జాక్. ఆ జాక్ అండి. జాక్ ఐ లవ్ యూ అండి. వాట్? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు పడితే వాళ్ళు ఐ లవ్ యూ చెప్తే వెంటనే ఒప్పేసుకోవడానికి పిచ్చిదాని అనుకుంటున్నానా? నాకు కాబోయేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? హైట్ లో వరుణ్ బాబులా ఉండాలి, కలర్ లో మహేష్ బాబులా ఉండాలి, చిన్న చంద్రబాబు గారిలా ఉండాలి, శంక సంపూర్ణ బాబులో ఉండాలా? నా కాబోయేవాడు అలా ఉండాలి. యూ రిజెక్టెడ్ పేజ్, యూ సిల్లీ ఫెలో, యు నో మై వాల్యూ, యూ ఇడియట్, యూ చీపిరి గట్ట. ఏమండి గుండె గుచ్చుకుంటాను మీ మాటలు. చీపిరి ఇక్కడ ఉంది, ఎలా గుచ్చుకుంటున్నాయి? సార్ ఇంత అందా నాకు దక్కించుకోలేకపోయింది సార్, దాని బ్యాడ్ లక్. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. మీరు గుర్తుంది కదా, 2 సంవత్సరాల క్రితం ఒకటి నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఇదే బెటర్. ఆ 2 సంవత్సరాల్లో చాలా మందిని రిజెక్ట్ చేసి ఈ ఎదవని చేసుకున్నారు. పిసినారు ఎదవ. ఎంత పిసినారంటే ఒక పాల ప్యాకెట్ తెస్తాడు, 10 రోజులు వాడమంటాడు, చుక్క 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 చుక్క. అంత పిసినారోడు. అది వదిలేయండి, ఒక పేస్ట్ కొన్నాడండి 2023లో. 3 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాను. ఆపండి ఇంకా, లేకండి. ఇప్పటి వరకు వాకింగ్ అనుకున్నారా? పేస్ట్ పిండింగ్, పేస్ట్ పిండింగ్. 3 సంవత్సరాల నుంచి ఇది తొక్కుతానే ఉన్నాడు. ఏమండి, 100 రూపాయలు పెడితే ఇంకో పేస్ట్ వస్తుంది కదండి. పిచ్చిదానా, ఇది కోస్తే 100 రోజులు వస్తుంది, 100 రోజులు వస్తుంది. ఇవన్నీ వదిలేయండి. ఈ రోజు మన పెళ్లి రోజు, యానివర్సరీకి మనాలి వెళ్దామా? మనకి మన కొత్తగా పెళ్ళైందా? పెళ్ళై సంవత్సరం నరైంది. అబ్బో, కొత్తగా పెళ్ళినప్పుడు ఏదో తీసుకెళ్లిపోయినట్టు హనీమూన్ కూడా తీసుకెళ్లేదండి. సార్ హనీమూన్ కెళ్ళితే పిల్లలు పుడతారని రాసి పెట్టుంటే డోర్ పెట్టి లైట్ ఆఫ్ చేస్తే మనాలి అయినా ఒకటే, తెనాలి అయినా ఒక్కటే. సిగ్గులేదు నీకు? ఆఫీస్కి పా, టైం అయింది. ఏ ఆగు, చెత్తోడు వస్తాడు, అప్పుడు వెళ్తా. చెత్త నేను వేస్తానులేండి, మీరు వెళ్ళండి. ఓ పిచ్చిదానా, చెత్త బండి ఆఫీస్ సైడ్ వెళ్తది. ఆ చెత్త లెక్క వెళ్తే డబ్బులు మిగులుతాయి. ఐ యామ్ ఏ సేవియర్. సరే బయలుదేరండి. వెళ్తా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. నువ్వు ప్రసాద్ కదా? రోజ్, రోహిణి. యా, జాకో. జాకో కాదు, జాక్. ఎవరెవడా పని మనిషా? మా వైఫ్. నేను రిజెక్ట్ చేసి నాకంటే ఎక్కడ అందగత్త వస్తుందో అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరైనా అందగత్త అన్నారా? లేదండి. ఉంటే అనేవారుగా. అలా అన్నందుకు ఫీల్ అయ్యావా? అవునండి. నిజాలు చేదుకుంటారా, నమ్మాలి. ఎక్స్క్యూజ్ మీ, మా ఆయన వచ్చే టైం అయింది, లెట్స్ గో. సార్ పెళ్లి చేసుకున్న పక్కన ఉండాల్సింది, పక్కింట్లో ఉంది. దేవుడు ఉన్నాడు, చూస్తూ బతికేస్తాను. ఓహో, ఏంటి కాలు కడుక్కోండి. ఏంటి, నేనేమైనా స్నానం చేయడానికి అడిగానా? ఇన్ని నీళ్ళు ఇచ్చావు? అయ్యో, చెంబుతో నీళ్ళు స్నానం చేస్తారా? పిచ్చిదానా, చూడు, కాశీకి వెళ్ళి నీళ్లు చల్లుకుంటే స్నానం చేసినట్టు కాదా? నీ పిసినారు మని దారుణంగా తయారవుతుంది. రోహిణి, ఏంటి? ఆయన ఎవరు, మీ పనుడా? మా ఆయన. నువ్వేమన్నావు? హైట్ లో వరుణ్ బాబు, వైట్ లో మహేష్ బాబు, చిన్నులో చంద్రబాబు. ఈ 3 కాదు కానీ ఒకటి మాత్రం మ్యాచ్ అయిందబ్బా. ఏంటది? శంఖ మాత్రం సంపూర్ణ బాబులో ఉంది, మొహం కూడా అలాగే ఉంది. ఎవడాడు? పక్కింట్లో వచ్చాడండి. ఏ బేబీ, ఈ రోజు మన పెళ్లి తెలుసుగా నీకు? అవునండి. ఒక్క నిమిషం ఉండు. ఈ పట్టుకో. ఇది చంద్రహారం, పట్టుకో. ఇది సూర్యహారం, ఇది అసూయహారం.
7 వారాలు నగలడితే 14 వారాలు సరిపడా ఇచ్చాడు. ఇది పట్టు చీర, వావ్ ఇది గద్వాల్, నైస్ ఇది కంచి, ఓ మై గాడ్ అది ఇది వరుణ్ బాబు కంచి. ఏంటండి ఒక్క చీర అడిగితే ఎన్ని చీరలు తీసుకొస్తారా? అంతేరా. అవి డమ్మి నగలు డమ్మి చీరలు అవి. చెప్పే మాటలే. మొగుడంటే ఇలా ఉండాలి, ఒక్కటి అడిగినా అడగకపోయినా అన్ని తెచ్చివ్వాలి. వాడు మగాడంటే. నేను రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ పీస్ చేసుకుంది, దానికి అంత మంచి మొగుడు వచ్చాడా? అప్పుడు వాడిని రిజెక్ట్ చేసి నా డెసిషన్ రాంగ్ అంటారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను వెనక్కి వెళ్ళి ఆ డెసిషన్ మార్చుకోలేనా? ఛే! ఎవరు నువ్వు? ఏంటిదంతా? టైం మిషన్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు? 2030 సంవత్సరం నుంచి వచ్చాను. 2030 నుంచి 2026 వెనక్కి వచ్చావా? అవునమ్మా. వెనక్కి వచ్చి చేసేంత పనే ఉంది. ఏం లేదమ్మా, 2026లో మా ఆవిడ మేడ మీద ఓడేలు ఆరబెట్టింది. అవి తీయమని చెప్పింది, నేనేమో మర్చిపోయినా. అవి వర్షానికి బాగా తడిచిపోయినాయి. అప్పటి నుంచి నేను తడిచిపోతానే ఉన్నాను. నేను కూడా వెనక్కి వెళ్ళొచ్చా దీని ఉపయోగించి? వెళ్ళొచ్చమ్మా, కానీ దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం అరగంట మాత్రమే పని చేస్తుంది. అరగంట లేట్ మాత్రమే? అయితే ఇది ఇక్కడే ఆగిపోతుంది. అవునా? సరే సరే మీరు నేను వెళ్ళండి. బయలుదేరుతున్నా, నేను వడేలు తీసుకొని చూసుకుంటాను. వచ్చేస్తా. ఓకే. నేను వెనక్కి వెళ్ళి రిజెక్ట్ చేసిన ప్రసాద్ని ఓకే చేసుకొని నా లైఫ్ మార్చుకుంటాను. ఈ పిస్నా రోడ్ని వదులుకుంటాను. ఎలా అయినా నా ఫ్యూచర్ ని మార్చుకునే అదృష్టం దక్కించుకున్నాను. Oh my God. దా, నాకు ఓకే. ఏంటి? పెళ్లి చేసుకుందాం. నేను ఇంకా మీకు ఏం చెప్పలేదు కదండి. నువ్వు చెప్పాలి నాకు తెలుసు. పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుందా? నా ప్రపోజ్ చేసే. ఐ లవ్. ఏమైంది? రింగ్ పెట్టి ఫస్ట్. హలో. ఏమైంది? మా తాతయ్య చనిపోయారు రోహిణి. చచ్చిపోయి రింగ్ పెట్టి. మా తాతయ్య చనిపోయాడు, అక్కడికి వెళ్ళాలి నేను. ప్రపోజ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా? లేదు రోహిణి. కాదు కాదు, మీ తాతను ప్రపోజ్ చేయమని ప్లీజ్. మీ తాతను ప్రపోజ్ చేయమని ప్లీజ్. ఉండు రోహిణి. చిచ్చి, నువ్వే ప్రపోజ్ చేయి. అయ్యో తాతను తీసుకొచ్చేస్తున్నారు. తాతయ్య, భూమి తాతయ్య, అయ్యో తాతయ్య. తాతలే 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 తాత. ప్రపోజ్. ఉండు రోహిణి. తాతయ్య. కాదు కాదు, తాతయ్య. ప్రపోజ్ చేస్తే మనం ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాం. అరగంట టైం ఉంది. పిచ్చా నీకేమైనా? అరగంట టైం ఉంది. తాతయ్య పోయారు రోహిణి. పోయినాడు తిరిగి వస్తాడా ప్రపోజ్ చేయకపోతే? తాతయ్యలే 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 తాతయ్య తాతయ్య. ఏమండి ఏమండి మీకు చెప్పకుండా వచ్చేసాను, నన్ను క్షమించండి ప్లీజ్. ఎవరండి మీరు? ఎవరండి మీరు? ఓ నేను ఒక్కదాన్నే పాస్ట్కి వచ్చానా? ఇటు రాలేదు కదా? పిసినారు కొడుక. ఎదవన్నారు ఎదవా, ఎదవన్నారు ఎదవా. తాతలే తాతలే తాతలే. రోహిణి నీకు పిచ్చి పట్టిందా? కాదు, కాదు. మా తాత మన పెళ్లి చూస్తాడు రోహిణి, పోయాడు చూడకుండానే. వాడు వచ్చేసాడు, ప్రపోజ్ చేయరా. మీ తాతను తీసుకెళ్ళడానికి యముడు. ఎప్పుడు వచ్చేసాడా? ఈడెవడు? ఎవరు సార్ మీరు? ఈయన వల్లే నాకు జాబ్ వచ్చిందండి. ఎలా సార్? నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు ఎదురైండు. ఆ. నాకు బ్రహ్మాండమైన జాబ్ వచ్చింది హైదరాబాద్ లో 30 లక్షలు 30 లక్షలు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. 30 లక్షలు వచ్చినాడు, 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. మీరు వేస్ట్. చాలా అందంగా ఉన్నారు. ఇగో ప్రపోజ్ చేయరా. ఒక్క నిమిషం ఉండు. తాత పోతాడే. తాత పెళ్లి బాధపడుతుంటే తాత లగట్లేదు, తాత లగట్లేదు. ఏమండి? మీరు బాధపడుతుంటే ఏమండి? ఏంటి పెళ్లి 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 ఏమండి? పెళ్లి? ఏంటండి? ఏంటి? ఎవరు రాదు అసలు? మీరు అందంగా ఉన్నారు, మీరు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఏయ్ నీకేంట్రా ఓకే అనేది? నువ్వు ఫ్యూచర్ లో ఎలాంటి వాడో తెలుసా? పిసినారు నా కొడక. ఫ్యూచర్ గురించి నీకెలా తెలుసండి? పేస్ట్ తొక్కుకునే ఎదవా. పోరా. ఈ ప్రపోజ్ చేయడు. వాడు ప్రపోజ్ చేయడు. వాడు ప్రపోజ్ చేయడు. లేవు తాత. ఏ ప్రసాద్, నీ పెళ్లి చూడడానికి నేను మళ్ళీ లేచండి రా. ఫాస్ట్ గా నీ పెళ్లి చేసుకోరా ప్రసాద్. రోహిణి పెళ్లి చూసుకుందాం. ఏంటి చేసుకునేది? నిన్న మెల్ల తాళి కట్టేశాడు. ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఎలాంటి వాడో తెలుసా ఫ్యూచర్ లో? దొంగ నా కొడక, దొంగ నా కొడక. నేను 30 lakhs శాలరీ నేను బాగా చూసుకుంటా. నీ 30 lakhs ఎక్కడ పెట్టుకోవు నువ్వు? పిల్లికి కూడా పాలు పోయేవరా నువ్వు? ఎందుకు చేసుకున్నావురా? నా బతుకు ముక్కలు చేస్తా. నీకోసం వెనక్కి వచ్చాను. అరగంట టైం ఉందని ఉన్న ఆపర్చునిటీని ఉపయోగించుకోవడం రాదు నీకు. మళ్ళీ ప్రేమ దోమ. మీ తాత పడి సావు. ఇదే అంటారు విధిరాతను ఎవరు మార్చలేరని. ఈ పిసినారోడితోనే నా ఫ్యూచర్ కూడా. పద.
టైం మిషన్ దా, నడు. నీ పెళ్లి చూస్తానని చచ్చినోడు కూడా లేచాను కదరా నీ వాళ్ళ విధిని ఎవడు మార్చలేడు సార్. విధి ది స్ట్రీట్. రింగుల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే రంగుల కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. నాగబాబు సార్ బాగుంది ఈ టైం మిషన్ కాన్సెప్ట్. వెనకెళ్ళినా కూడా భవిష్యత్తులో ఏ ఏదో రావాలో ఆ ఏదో వస్తాడు తప్ప కొత్త వాళ్ళు రారు. బట్ ఉన్న వెళ్తారు సర్దుకుపోవాలి. పాప ఆడపిల్లలు ఏం చేస్తారు? బాగా చేశారు, బాగా ఎంటైన్ చేశాం. గుడ్, అందరూ బాగా చేశారు. ఇప్పుడు థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు చాలా చాలా ఒక మంచి మెసేజ్ ని మీరు ఎంటర్టైన్మెంట్ తో ర్యాపప్ చేసి చాలా బాగా అనిపించింది నాకైతే. పర్ఫార్మెన్స్ అద్దర కొట్టేశారు. అండ్ ప్రసాద్ గారు యు కాంప్లిమెంటింగ్ టూ వెల్ విత్ రోహిణి గారు. అండ్ రమేష్ గారు వెరీ నైస్, వెరీ నైస్.